హాయ్ ఫ్రెండ్స్, కిచెన్లో చాలా వేస్ట్ వస్తుంది కదండి. ఆ వేస్ట్ అంతా కలెక్ట్ చేసి ఒక బిన్లో వేసుకోండి. నెక్స్ట్ డే ఆ వేస్ట్ని తీసుకొచ్చి కొద్దిసేపు ఎండలో ఎండబెట్టండి. ఎండబెడితే ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అది కొంచెమన్నా తగ్గిపోద్ది. తర్వాత మన కుండీలలో ఎక్కడైనా పక్కకి ఒక ప్లేస్ ఇలా తీసి మట్టి తీసి అందులో ఈ వేస్ట్ వేయండి. వేస్ట్ వేసాక పైన మట్టి కప్పేయండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే వెర్మి కంపోస్ట్ మనం తయారు చేసుకుంటాం కదా. జనరల్గా బిన్లో చెత్త అంతా వేసి దాని మీద పైన మట్టి లేయర్ పోసేసి అలా చేస్తూ ఆ బిన్ మొత్తం నిండాక దాన్ని యూస్ చేసుకుంటాం. కాకపోతే ఇది ఇంకో మెథడ్. ఎలా అంటే వెర్మి కంపోస్ట్ కోసం సెపరేట్గా బిన్ అవన్నీ సెటప్ చేసుకోకుండా డైరెక్ట్గా కుండీలోనే వెర్మి కంపోస్ట్ తయారైపోతుంది. అలాగే ఆ వెర్మి కంపోస్ట్ నుంచి వచ్చే జ్యూసెస్ లేకపోతే అందులో నుంచి వచ్చే విటమిన్స్ ఏమైనా ఉన్నా కూడా ఆటోమేటిక్గా ప్లాంట్ రూట్స్కి వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి మీ దగ్గర కూడా ఇలా వేస్ట్ ఉంటే ఎప్పటికప్పుడు అలా కొంచెం కలెక్ట్ చేసుకొని ఏదో ఒక కుండీలో సైడ్ కొంచెం లైట్గా మట్టి తీసేసి అందులో వేసి మళ్ళీ మట్టి కవర్ చేయండి. ఇలా మట్టి కవర్ చేయకపోతే ఏమవుతుందంటే అక్కడ మ్యాగోట్స్ ఫామ్ అవుతాయి. మ్యాగోట్స్ ఫామ్ అయినా ఏం కాదు, బట్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకని మట్టి కప్పేశారనుకోండి ఆటోమేటిక్గా అది లోపలనే కంపోస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మీ బిన్లో ఎర్త్వామ్స్ ఉంటాయి కాబట్టి ఆ ఎర్త్వామ్స్ ద్వారా ఆటోమేటిక్ కంపోస్టింగ్ జరిగిపోతుంది. మీరు కూడా టెర్రస్ గార్డెన్ పెంచుతూ ఉన్నారనుకోండి, ఇలా చేసి చూడండి ఒకసారి. మీకు కూడా తెలుస్తుంది ఏంటంటే సపరేట్గా బిన్ సెటప్ చేయకుండా కుండీలోనే వేసేసుకుంటే కూడా బెనిఫిట్స్ ఉంటాయి.